హాయ్ అండి. వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుందాము. రెగ్యులర్గా చేసుకునే దోశలు మనము మినపప్పు బియ్యంతో దోశలు చేసుకుంటాం కదా. అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్గా బియ్యమును సొరకాయతోటి దోశలు చేసుకుందాం. అంటే కొంచెం చేంజ్, సమ్మర్లో మనకు సొరకాయ తింటే చల్లదనం కాబట్టి ఇట్లాంటి దోశలు ఒకటి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మరి ఫస్ట్ అయితే ఈ సొరకాయ దోశకు మనం బియ్యం నానబెట్టుకోవాలి. ఒక్క గ్లాసు బియ్యం తీసుకుంటే సరిపోతుంది. ఇది నేను ఒక గ్లాస్ బియ్యంతో మనకు నలుగురికి ఐదుగురికి ఈజీగా మనకు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అయితే ఫస్ట్ ఈ బియ్యాన్ని అయితే నీట్గా గడుపుకుందాం. ఒక 2 సార్లు 3 సార్లు మంచిగా కడిగేసుకొని దీంట్లో వాటర్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకున్నాం అనుకో, మనకు కలర్ కోసం బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మెంతులతోటి. అయితే ఇవన్నీ వేసేసుకొని మనము ఈ బియ్యాన్ని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేదు మీరు ఈవినింగ్ టిఫిన్గా చేసుకోవాలనుకుంటే పొద్దున నానబెట్టేసుకోవాలి. మినిమం 6 అవర్స్ అయితే నానాలి. చూసిరా, ఒక నైట్ మొత్తం నేను నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు మనం మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. మెత్తగా రుబ్బుకోవాలి, కొంచెం కూడా బరకగా ఉండకుండా మంచిగా రుబ్బుకోవాలి. దీనికి తోడు, బియ్యానికి తోడు మనకు కొంచెం స్పైసీగా ఉండడానికి నేను ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వేసుకుంటున్నా. ఎందుకంటే సొరకాయ వేస్తున్నాం కాబట్టి స్పైసీగా ఉండాలని నేను ఇవి యూజ్ చేస్తున్నా. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకొని మనం పక్కన తీసుకుందాము. ఇది దాదాపు కొన్ని వాటర్ పడతాయి, ఎక్కువ వాటర్ కూడా పట్టాయి. కాకపోతే కొంచెం టైం తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని సొరకాయ తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక సొరకాయ తీసుకున్నా అంటే ఒక గ్లాసు బియ్యానికి 1 గ్లాసు సొరకాయ పీసెస్ పడతాయి. ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటేనే మనకు దోశ అనేది టేస్టీగా వస్తుంది. ఫస్ట్ మనం సొరకాయని తీసుకొని మంచిగా పొట్టు తీసేసి, పొట్టు ఒకటే కాదు మనం లోపల గింజలు కూడా తీసేయాలి. దీనికి మీకు కావాల్సినంత కట్ చేసుకోండి. మనకి ఇంత అనేది ఏం క్వాంటిటీ ఉండదు. మనం రైస్ ఎంత తీసుకున్నామో సేమ్ అదే కప్పు నిండా సొరకాయ పీసులు తీసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సొరకాయ పొట్టు తీసేసి లోపల కూడా గువ్వమంతా తీసేయాలి. గుజ్జు ఉంటుంది కదా, అదంతా తీసేసుకోవాలి. ఎందుకు అంటే ఇవి మధ్య మధ్యలో మెత్తగా కాక మనకు దోశ కరెక్ట్గా రాదు, అందుకోసం అది తీసేయాలి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకున్న తర్వాత కడిగేసి మనము కొలతతోటి తీసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను ఏ గ్లాస్ తోటి అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్ నిండా సొరకాయ పీసెస్ తీసుకుంటున్నా. మీరు కూడా సేమ్ ఇట్లనే ఒక లేత సొరకాయ తీసుకొని మంచిగా పొట్టు తీసి లోపట ఆ గింజలన్నీ తీసేసి కట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ గ్లాస్ తోటి ఈక్వల్గా నేను సొరకాయ పీసులు తీసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకుండకుండా మంచిగా మెత్తగా రుబ్బుకోండి. చూసారా, ఇట్లా అయిపోవాలి. సేమ్ మన పచ్చడికి ఎట్లా రుబ్బుతామో అంతే మెత్తగా దీన్ని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం మనము ఇంతకుముందు రుబ్బి పెట్టుకున్నాం కదా బియ్యము, దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది ఆ పిండిలా. ఓకే, ఇప్పుడు దీంట్లో మీకు అవసరానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకు ఇది బాగా తిక్కు ఉండదు, పల్చగా ఉంటుంది కాబట్టి నేను అదే మిక్సీ జార్లో వాటర్ పట్టేసి మంచిగా వేసుకున్నా. ఎందుకు అంటే బియ్యము మనకు టైం గడుస్తున్న కొద్దీ పిండి గట్టిగా అవుతుంటుంది. అందుకే మనం పల్చగా కలుపుకుంటేనే బాగుంటుంది పిండి. ఎట్లా కలుపుకుంటామో సేమ్ అట్లా కలుపుకోండి. సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని వాటర్ చూసుకుంటూ కలపండి. ఎట్లా అంటే మనకు జారేలాగా ఉండాలి పిండి. చూసిరా, ఇట్లా లిక్విడ్లా కావాలి, లిక్విడ్ ఫామ్లో ఉండాలి పిండి, తిక్కు ఉండొద్దు. అదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్, దీన్ని ఇప్పుడు మనము జస్ట్ ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఆలోపు పచ్చడి చేసుకుందాం. 15 మినిట్స్ వరకు మనకు అది నానుతుంది. ఆలోపు సింపుల్ పచ్చడి చేసుకుంటున్నా నేను. మనం రెగ్యులర్గా చేసుకునే పల్లి పచ్చడే, కాకపోతే కొంచెం ఇది లిక్విడ్గా వేసుకోవాలి. పచ్చడి కూడా కొంచెము గట్టి పచ్చడి కాదు, వాటర్ లాగా ఉంటేనే ఈ దోశకు బాగుంటుంది. ఓకే, పచ్చిమిరపకాయలు, మెంతులు, పల్లీలు, కొంచెం ఎల్లిపాయ, ఇందులో కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత జీలకర్ర. ఇవన్నీ చల్లారిన తర్వాత మనము దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా చట్నీ పట్టేసుకుందాం. చూసారా, పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మనం వేరే గిన్నెలో తీసుకొని మీకు నచ్చితే తాలింపు వేసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే వాటర్ లాగా ఉండాలి పచ్చడి, గట్టి పచ్చడి దీనికి బాగుండదు. ఓకే, చూడండి నేను కొంచెం తాలింపు వేసేసుకున్నా. ఓకే, దీన్ని కలిపి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడి అంతా ప్రిపేర్ చేసుకున్నాం కదా. దోశ ప్రిపేర్ చేసేలోపు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో, నా వీడియోని చూస్తున్నారో, నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి మన పిండి కూడా రెడీ అయిపోయింది.
ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మంచిగా వేడి వేడి దోశలు వేసుకోవడమే. పెనం బాగా వేడైన తర్వాతనే మనము ఈ దోశ పిండి దాని మీద పోయాలి. అట్లు పోసినట్టు పోసుకోండి. కాకపోతే కొంచెం అట్లు పోస్తే ఏంటంటే అక్కడ మట్టుకే ఆగిపోతుంది, కానీ దీన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు మనం ఇట్లా. ఓకేనా, మీకు నచ్చిన సైజులో దోశలు వేసేసుకొని కొంచెం మనము దీని మీద జస్ట్ ఒక లిటిల్ బిట్ 1 టీ స్పూన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని క్యాప్ పెట్టుకోండి. మనం బియ్యం రుబ్బుకున్నాం కాబట్టి మీద క్యాప్ పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి మనకు మంచి కాలిపోయింది కదా. కాలినాక దాన్ని తీసి ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసి కాల్చుకోండి. మీకు ఇష్టం ఉంటే 2 సైడ్స్ కాల్చుకోండి, లేదంటే సింగిల్ సైడ్ అయినా కూడా బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు నేను 2 దిక్కులో మంచిగా 2 సైడ్లు కాల్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. మంచి రెడ్ గాలిపోయింది కదా, మంచి సొరకాయ దోశ రెడీ అయిపోయింది. ఇంకొకటి కూడా వేసుకుందాము. మనకు రెగ్యులర్గా ఇప్పుడు సమ్మర్లో హాలిడేస్లో పిల్లలకు రెగ్యులర్ దోశలు కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇట్లా ట్రై చేసి పెట్టారనుకోండి, వాళ్ళకు సొరకాయ అనేది వాళ్ళకి ఐడెంటిఫై చేయలేరు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, గుర్తుపట్టరు ఎవరు కూడా. మీరు చేసి చూడండి, దీంట్లో సొరకాయ వేసినాము అని మీరు చెప్తే కానీ ఎదుటి వాళ్ళు గుర్తుపట్టారు. కానీ టేస్ట్ మాత్రం తింటా ఉంటే ఒకటి తిన్న వాళ్ళు ఇంకా 2-3 ఈజీగా తినేస్తారు. ఓకేనా, మరి మన దోశ రెడీ అయిపోయినాయి కదా. మంచిగా వేడి వేడిగా సర్వ్ చేసుకొని పల్లి పచ్చడితోటి వేడిగా తినేసేయండి. కొంచెం చల్లగైనా బాగుంటాయి, చల్లగైనా నో ప్రాబ్లం, వేడిగైనా నో ప్రాబ్లం. ఎట్లున్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్కి తిన్నా సరే, లేదంటే ఈవినింగ్ టైం ఫాస్టింగ్స్లు ఉంటాయి కదా ఒక పొద్దులు ఉన్నప్పుడు, అప్పుడు తిన్నా సరే టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు, పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి.